ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్లో స్పీడ్ 220 చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడికి విచ్చేసిన హీరో హీరోయిన్లు హేమంత్ రెడ్డి, గణేష్, శిరీషలకు మరియు డైరెక్టర్ హర్షబాబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీ సూర్యరామ థియేటర్లో ప్రేక్షకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో హీరో హీరోయిన్లు మరియు దర్శకుడు మాట్లాడుతూ, మా స్పీడ్ 220 వంటి చిన్న సినిమాని ఆదరించి సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర నిర్మాతలు మందపల్లి సూర్యనారాయణ, మదినే దుర్గారావు, మేడిపోయిన పెదకాపు, మందపల్లి ఆనంద్, కొండమూరి ఫణి మరియు చిత్ర నిర్మాణానికి సహకరించిన పత్రి రమణ, టూర్నిడి గంగాధర్, తుమ్మల సుబ్బులతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని, కథ బాగుంటే సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని, తమ స్పీడ్ 220 సినిమాతో మరోసారి రుజువైందని వారు తెలిపారు. ఎదరికెళ్తున్నా నేను చేసింది తప్పేరా, నన్ను క్షమించరా సూర్య, క్షమించరా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కిర్లంపూడి వచ్చాం, ఇక్కడ థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పలేని మాటలు కూడా రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్స్ ఆనంద్ గారు, సూర్యనారాయణ గారు, దుర్గా గారు, పెద్దకాపు గారు, వీళ్ళ సహాయంతో మేము సినిమా చేయడం మాకు జరిగింది. ఆ తర్వాత మాకు సహాయులుగా మన పత్రి రమణ గారు, సుబ్బు గారు, గంగాధర్ గారు, వీళ్ళ సహాయంతో మేము ఇక్కడ సినిమా ఇక్కడే స్టార్ట్ చేసాం. హైదరాబాద్లో ముగింపు అయింది, కానీ ఇంత గజన విజయం వస్తుందని ఎన్నటికీ ఊహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి మీడియా మిత్రులకు. ఈరోజు సెప్టెంబర్ 6th స్పీడ్ 220 టీం సూర్యరామ థియేటర్ రావడం జరిగింది. ఈరోజు బెనిఫిట్ షో నుండి 4 షోలు కూడా ఫుల్ అయ్యి చాలా ఆనందకరించింది. ఈరోజు అంటే ఫుల్ అవడం చాలా ఆనందంగా ఉందండి. స్పీడ్ 220 టీం అంటే, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదే లొకేషన్లో ఉండడం, సొంత ఊరైన కిల్లంపూడి పత్తిపాడు అవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే పెద్ద ఎత్తున భారీ విజయం అందించినందుకు చాలా గర్వకారణం ఉంది. అలాగే ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ ఆనంద్ గారు, దుర్గా గారు, ఫణి గారు, మన పెద్దకాపు గారు, ఈ అందరి తరఫున మాకు చాలా విజయాన్ని అందించిందండి. మాకు కొత్త బ్యాటింగ్స్ అయినా సపోర్ట్ చేస్తూ హర్ష డైరెక్షన్లో బ్రదర్ లాగా మాకు సపోర్ట్ చేస్తూ ఈ విజయాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కో యాక్టర్స్ అయిన హేమంత్ గారికి, ప్రీతి గారికి, జాన్వి గారికి కూడాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. స్పీడ్ 220ని మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా టీంతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది.
అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఈ కిర్లంపూడి ప్రజలందరికీ చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేశారు ఎవరైతే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా స్పీడ్ 220 టీం అంతా కిర్లంపూడిలో ఘన విజయం జరుపుకుంటున్నాం. ఈరోజు కిర్లంపూడిలో స్పీడ్ 220 షో పొద్దున 8:30కే స్టార్ట్ చేయడం జరిగింది. దానికే జనాలు భారీగా వచ్చి సినిమాను మంచి విజయం చేసినారు. ఓన్లీ కిర్లంపూడిలోనే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సినిమా మంచిగా రన్ అవుతుంది. ప్రజలు చిన్న సినిమాలను మంచిగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ అయిన వాటి ప్రతిపాడు వాళ్ళు, మా ప్రొడ్యూసర్స్ దుర్గా గారు కానీ, నెక్స్ట్ మా ఫనీ గారు కానీ, ఆనంద్ గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ, పెద్దకాపు గారు కానీ, వీళ్ళకు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానండి. ఖచ్చితంగా మంచిగా స్నేహ సంవాదంతో అందరం కలిసి చాలా బాగా ఈ సినిమా చేసినాం మేము. వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ చెప్పడం తక్కువే, కాకపోతే జీవితాంతం నేనైతే మీ అందరికీ రుణపడి ఉంటానండి. నెక్స్ట్ ఈ పత్తిపాడులో నేను షూటింగ్ స్టార్ట్ చేసినాను. పత్తిపాడు ప్రజలు కూడా, పత్తిపాడు కిర్లంపూడి ప్రజలు కూడా మా సినిమాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చినారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఈ సినిమా ముందుకు వెళ్ళింది అంటే ఈ తెర వెనకాల నాలాగా సినిమా ఎంత బాగుందో, నేను ఎంత బాగా చూపించినో మీ అందరి మాటల్లో వింటున్నాను. ఇది ముందుకు వెళ్ళిందంటే దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయండి. అవి ఏంటి అని అంటే మా పత్తి రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా గంగాధర్ అన్న గారు, తెలియకుండా వీళ్ళు చాలా బాగా సాయం చేసినారండి. ఆయన మా రిపోర్టర్ అయిన సార్ అన్న, ఏ రిపోర్టర్ అన్న, రిపోర్టర్ అయిన సుబ్బు తుమ్మల గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మన సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేసినారండి, మా టీంకి చాలా బాగా సపోర్ట్ చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినీ పరిశ్రమ నుంచి కొత్తగా మా హర్షాబాబు డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ 4 సంవత్సరాలు బట్టి కష్టపడి స్పీడ్ 220 అనే సినిమా తీసి మన యామంత్ గారు, చిన్న హీరో గారు, అలాగే హీరోయిన్ గారు అందరికీ కూడా, మా ప్రతిపాడు నుంచి మన దుర్గ్ గారు, అలాగే పెద్దకాపు గారు, మా సుబ్బు గారు, సుబ్బు వాళ్ళ బావగారు, వీళ్ళంతా ఈ సినిమాకి చాలా కష్టపడి సపోర్ట్ చేసి నిజంగా సినిమా మనకి రిలీజ్ అవుద్దా లేదా అనే ఆలోచనతో చాలా కష్టపడ్డారు పాపం. ఈ ఎన్నో రాత్రులు నిద్రలేని సమయాలు కూడా గడిపారు ఈ సినిమాకి. ప్రతిపాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ షూటింగ్ తీయడం జరిగింది. మామూలుగా కాదు, అరస అంటే మామూలుగా కొత్త డైరెక్టర్ కదా, సినిమా అంత అలా ఉంటుందా అనుకున్నాం. కానీ ఈవేళ ఒక సినిమా చూసిన తర్వాత ఒక పెద్ద సినిమా రేంజ్లో సినిమా తీశాడు ఆయన హర్షబాబు. ఎందుకంటే కొత్త డైరెక్టర్కి అంత సామాన్యం ఉండదు. కానీ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.